సీత నీకు మామగారు చచ్చిపోయారు, లక్ష్మణ నీకు తండ్రి గారు చచ్చిపోయారు. అదే నాకు నాన్నగారు పోయారంటే సరిపోదా? మామగారిలా కోడల్ని చూడగలిగిన వ్యక్తి జీవితంలో ఇంకొకడు ఉండడు అని శాస్త్రవాక్కు. నా కోసమని చెప్పి ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన వారిని వదిలేసింది, ఇక్కడికొచ్చి నా కొడుకు వలన బిడ్డల్ని కని నా వంశాన్ని పెంచింది. ఆచంద్రతారార్కన్నా వంశం పెరగడం కోసమని ఇక్కడికొచ్చింది, తన ఇంటి పేరు మార్చుకుంది, ఇది తన ఇల్లు అని బతుకుతోందని మామగారు కోడలంటే అంత ప్రీతితో ఉంటాట. అటువంటి మామగారు వెళ్ళిపోయిన తర్వాత ఇక నిన్నంత ప్రీతిగా చూసేవాళ్ళు లేరు సీత. కాబట్టి నీకు ఆయన సేవలు చేస్తున్నాడు కాబట్టి నాకు తండ్రి ఉన్నాడు లక్ష్మణుడి రూపంలో. లక్ష్మణుడికి తండ్రి లేడు, తండ్రి పోయాడు, నేను తండ్రిలా నిలబడలేకపోతున్నాను. ఇది చెప్పడం కోసమని సీతా మృతస్తే శశుర పితాహీనోచి లక్ష్మణ, లక్ష్మణ నీకు తండ్రి పోయాడు, సీత నీకు అత్తగారు పోయారు, నీకు మామగారు పోయారు అన్నారు. అన్న తర్వాత గార